विदिशितमो बन्धमोक्षाश्च यस्मात् अस्य श्रीब्रह्मरुद्रप्रभृतिसुरनरद्वीषशत्रुपात्मकस्य विष्णोर्व्यस्ताः समस्ताः सकलगुणनिधिः सर्वदोषव्यपेतः पूर्णानन्दाव्ययो यो गुरुरपि परमश्चिन्तयेतं महान्तं जन्माद्यस्य यतोऽन्वयादितरतश्चार्थेष्वभिज्ञस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यं सूरयः तेजोवारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि धर्मविज्ञानवैराग्यपरमैश्वर्यशालिनः आनन्दतीर्थभगवत्पादान् वन्दे निरन्तरं भवति यदनुभावादेडमूकोऽपि वाग्मी जडमतिरपि जन्तुर्जायते प्रज्ञमौलिः सकलवचनचेतो देवता भारती सा ममोचसि निधत्तां सन्निधिं मानसे च यं प्रौरजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव पुत्रेति तन्मयतया तरवोऽपि नेदुस्तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि नमोऽस्तु तात्विका देवाः विष्णुभक्तिपरायणाः धर्ममार्गे प्रेरयन्तु भवन्तः सर्व एव हि नौमिन्यायसुधादिकृज्जयमुनीन् श्रीपादराट्सन्मणीन् व्यासार्यान् विविधागमब्धिविहरान् श्रीवादिराजानपि वन्दे हंसवरान् रघूत्तमगुरून् वैदग्ध्यवारां निधीन् श्रीसत्यव्रतराघवेन्द्रमुनिपान् सद्बोधसध्यानपान् सत्याभिज्ञकराब्जोत्थान् पञ्चाशद्वर्षपूजकान् सत्यप्रमोदतीर्थार्यान् नौमिन्यायसुधारतान् ప్రతి ఒక్క సాధకుడు కూడా తన యొక్క మోక్ష సాధనాన్ని చేయటానికి ప్రధానమైనటువంటి ఒక మెట్టలు అంటే అది మనోనిగ్రహము. మనోనిగ్రహం చేయడానికి భగవంతుడు సర్వశబ్ద వాచ్యుడు అనేదాన్ని మొదటిగా తలుచుకోవాలి. శబ్దములతోనే ప్రధానంగా మన మనస్సుకు విక్షేపమవుతుంది. ఆ శబ్దం మీద మనకు నిగ్రహం చేయడానికి వస్తే ప్రతి ఒక్క శబ్దము కూడా భగవంతుని మహాత్మ్యాన్నే ప్రతిపాదిస్తుంది అని ధ్యానించడానికి శక్తి కలిగితే ఆ శబ్దము మన మనస్సుకు ఏ విధముగా కూడా ఇబ్బంది పెట్టకుండా మన మనస్సు విషయాసక్తం కాక ఎల్లప్పుడూ భగవంతునిలా ఆసక్తమై ఉండవచ్చు అని నిన్న మనం తెలుసుకున్నాము. తరువాత శుకాచార్యులు అంటారు పరీక్షిత్ రాజుకు, చూడు పరీక్షిత్ రాజుడా, ప్రతి ఒక్క శబ్దము కూడా భగవంతున్నే ప్రతిపాదిస్తుంది అని వట్టిగా పురాణం వినేటప్పుడు తెలుసుకొని మళ్ళీ మరిచిపోతే పనికి రాదు. అతః కవిర్నామసు యావదర్థ స్యాదప్రమత్తో వ్యవసాయ బుద్ధి సిద్ధేన్యథార్థేన యతేత తత్తత్ పరిశ్రమం తత్ర సమీక్షమాణః. ఇప్పుడు మీ దగ్గర ఏదైనా వస్తువు ఉంటే ఆ వస్తువుని ఉపయోగించడానికి మీకు స్వాతంత్రం ఉంటుంది. ఎప్పుడు మీకు అవకాశం ఉంటుందో, ఎప్పుడు అవసరం ఉంటుందో, మీకు దాన్ని ఉపయోగించాలి అనిపిస్తుందో అప్పుడు ఉపయోగించవచ్చు. అయితే ఆ వస్తువు మీది కాదు, ఎవరి దగ్గరనో వెళ్ళి వారికి అడిగి కొంతసేపు నా దగ్గర పెట్టుకుంటాను ఈ వస్తువుని అని అడిగి తీసుకువచ్చి ఉంటారో అలాంటి వస్తువును ఎప్పుడు పడితే అప్పుడు ఉపయోగించడానికి కుదరదు. ఎంత అవసరం ఉంటుందో అంతే ఉపయోగించి వారికి మరల ఇవ్వాల్సిందే. మళ్ళీ కావలసినప్పుడు తీసుకోవచ్చు. టైం ఏమైంది, ఇప్పుడు గడియారం ఇవ్వండి, వాచ్ ఇవ్వండి అంటే మీరు ఇస్తారు.
తర్వాత దాన్ని చూసి ప్రవచనమయ్యాక మరల వారికి ఇవ్వాలి కదా. అలాగే తీసుకువెళ్తే ఇదే చాతుర్మాస్యము, చివరికి ఇంక ఎప్పుడూ మీ చాతుర్మాస్యానికి రాము, ఈసారి మన వాచ్ అడిగారు, రెండవసారి ఇంకేదో అడుగుతారో తెలియదు, తీసుకున్నది మరల ఇవ్వరు అంటే మేము రాము అంటే అలా చేయకూడదు కదా. శబ్దాలు భగవంతుని శబ్దాలు, ఆ పరమాత్మని మహాత్మ్యాన్ని ప్రతిపాదించే శబ్దములను మన ఉపయోగం కొరకు మనకు తీసుకోవచ్చు, కానీ తీసుకున్నాక మరల ఆ భగవంతునికి అప్పగించాలి. ఇవి నీ శబ్దములు, నీ మహాత్మ్యాన్ని ప్రతిపాదించే శబ్దములు నీవే, మనవి కావు అని మరలా పరమాత్మనికి అప్పగిస్తే అప్పుడు అది న్యాయమవుతుంది. అంతనే ఎంత వ్యవహారానికి కావాలో అంత మాత్రమే మనం మాట్లాడాలి, ఎక్కువ ముచ్చట్లు పెట్టకూడదు. మాట్లాడేటప్పుడు కూడా ఈ మాటలు భగవంతుని మాహాత్మ్యం ప్రతిపాదించే శబ్దములే అయినా నేను అనివార్య కారణంతో ఉపయోగిస్తూ ఉన్నాను అని అనుకుంటూ అనుసంధానం చేస్తూ మాట్లాడాలి అంటారు. అలా చేస్తే మనకు మనోనిగ్రహము, ఎల్లప్పుడూ భగవంతుని ధ్యానము మనస్సులో ఉంటుంది. నిన్న చెప్పినట్టు ఏ మాట, ఇప్పుడు చూడండి వాన వస్తూ ఉంది, అందరూ లోపల వచ్చేశారు, ఎవరో మాట్లాడతారు. వాన అంటే వాన, వర్షం పడుతూ ఉంది అని అనుకోకూడదు. వర్షం వస్తూ ఉంది అంటే ఇది ఒక భగవంతుని మహాత్మ్యమే. నదిలో ఉన్న, సముద్రంలో ఉన్న ఆ నీళ్లను తీసుకొని సూర్యంలో అంతర్యామి అయి ఆ భగవంతుడు ఆ నదిలో సముద్రాల్లో ఉన్న నీళ్లను తీసుకొని ఈ వానముగా వర్షముగా మనకు మరల అనుగ్రహిస్తాడు. ఈ అనుసంధానం చేస్తే వర్షం వస్తుంది ఉందిరా అని ఎవరు చెప్పినా అది ఒక వార్త మాత్రమే కాకుండా అది ఒక పురాణమే అవుతుంది, అది కూడా ఒక ప్రవచనం విన్నట్టే అవుతుంది. అనుసంధానం ఉండాలి అంటారు. మన మనస్సుకు ఇబ్బంది పెట్టేది శబ్దము మాత్రమే కాదు, అది కాక మనకు రకరకాల కోరికలు ఉన్నాయి మనస్సులో. ఇది కావాలి, అది కావాలి, దీన్ని సంపాదించాలి, దాన్ని సంపాదించాలి. ఆ సంపాదించడం కోసం నానా విధమైనటువంటి పూనిక, అది చేయాలి, ఇది చేయాలి అని ఉంటుంది. అవన్నీ మనకు చాలా ఇబ్బంది పెడతాయి. దానివలన ఆ మనోనిగ్రహం కొరకు మనం ఏం చేయాలి అంటే చాలా ఆవశ్యకమైనటువంటి అనివార్యమైనటువంటి బ్రతకడానికి ఏది చాలా అవసరమో దాన్ని మాత్రమే సంపాదించి మిగతా వస్తువులను వదలడానికి, త్యాగించడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉండాలి. వైరాగ్యం అంటారు దీనికే. ఆ వైరాగ్యం వలన మనకు ఈ జగత్తులో ఆసక్తి తగ్గుతుంది. నిదానముగా నానాటికి ఆ భగవంతునిలో ఆసక్తి పెరుగుతూ పోతుంది. దాని కొరకు ఆ బాహ్యమైనటువంటి వస్తువుల మీద ఉన్న మన కోరికలను తగ్గిస్తూ పోవాలి అంటారు. అది ఎలా? సత్యాంక్షితౌ కిం కశిపః ప్రయాసైః బాహౌ స్వసిద్ధేహ్యుపబర్హణైః కిం సత్యంజలౌ కిం పురుపర్ణపాత్రైః దిగ్వస్త్రలాభే సతి కిం దుకూలైః. చాలా అనివార్యమైనటువంటి పదార్థములనే మనం అపేక్షిస్తున్నాము. ఏది అవసరం లేదో దాన్ని అపేక్షించము. పడుకోవడానికి పరపు కావాలి కదా, పరపు కూడా లేదు అంటే ఎక్కడ పడుకోవాలి, ఎలా పడుకోవాలి? ఆ పరపు కావాలి అంటే డబ్బులు కొరకు సంపాదించాలి. అంటే సత్యాంక్షితౌ కిం కశిపో ప్రయాసై. భూమి లేదా, పరపు ఎందుకు మరల? ఆ భూమి మీద పడుకోవచ్చు కదా.
బాహు స్వసిద్ధేహ్యుపబర్హనైక్యం. సరి భూమి మీద పడుకుంటాము, ఒక తలగడ కావాలి కదా, తలగడ లేనిదే తల ఎక్కడ పెట్టాలి అంటే బాహు స్వసిద్ధే, నీ బాహువులు ఉన్నాయి కదా, నీ బాహువుల మీద తల పెట్టుకొని పడుకో, తలగడ ఎందుకు కావాలి? భగవంతుడు నీ పుట్టేటప్పుడే నీ యొక్క తల్లి గర్భంలోనే నీకు తలగడ ఇచ్చే పంపించినాడు. ఆ గర్భమునందు కూడా నీవు పడుకున్నావు కదా, తలగడ ఉండేనా అక్కడ? నీ బాహువులే నీకు తలగడ, ఎందుకు వేరే ఉపబర్హణములు అవసరం లేదు. సత్యంజలౌ కిం పురుపర్ణ పాత్రై, పాత్రములు కావాలి నీళ్లు త్రాగడానికి. పాత్రం లేనిదే నీటిని త్రాగేది ఎలా అనుకోకు. దోసట ఉంది కదా, ఇలా చేయు, నీళ్లు పడుతూ ఉంటాయి, పడుకో, నీ దోసటలోనే పడుకొని త్రాగు. దాని కొరకు పాత్రములు ఎందుకు అవసరం లేదు. దిగ్వస్త్రలాభే, వినడానికి మాత్రమే ఆనందంగా ఉంది, చేయడానికి చాలా కష్టము. అయితే చేసేవాళ్ళు లేరు అనుకోకండి. మనకు చేయడానికి కాదు, చెప్పేవాళ్ళకు కాదు, వినేవాళ్ళకు కాదు, అయితే చేసేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు కూడా ఉన్నారు, మహానుభావులు ఉన్నారు, హిమాలయంలో ఉన్నారు. నహితే వణిగ్వీథ్యాం దృశ్యంతే, బయటికి కనిపించరు ఎక్కడ కూడా. మార్కెట్లో వారు ఆశ్రమంలో ఉంటారు, హిమాలయంలో ఉంటారు, వారి సాధనములను వారు చేస్తూ ఉంటారు. అది మహాయోగ్యత కలిగిన మహానుభావుల చరిత్రమిది. వారి ఆదర్శాన్ని చెప్తూ ఉన్నారు శుకాచార్యులు. వినే భాగ్యం ఈ జన్మమునందు మనకు దొరికింది అని సంతోషించాలి, అంతే. వినే భాగ్యము లేనిదే అమెరికాలో కానీ ఇది ఆఫ్రికాలో కానీ ఎక్కడైనా పుట్టింటే అది ఎంత దౌర్భాగ్యము. ఈ భారత వర్షమునందు జన్మించి ఈ భారత వర్షమునందు ఉన్న ఈ మహాత్ముల, మన పూర్వజుల, మన ప్రాచీనుల, ఆ ఋషుల మునుల చరిత్రను వినే భాగ్యం కలిగింది అనేదే మా యొక్క కోట్ల కోట్ల జన్మములో చేసిన పుణ్యముల ఫలము అని అనుకోవాలి. చిరాణి అంతగా మనకు యోగ్యత లేదు అన్న ఒక మధ్యమమైనటువంటి మార్గాన్ని కూడా చూపిస్తారు శుకాచార్యులు. చిరాణి కిం పథిన సంత్ దిగ్వస్త్రలాభే సతి కిం దుకూలై అన్నారు. పట్టు వస్త్రాలే కావాలి, పట్టు వస్త్రాలు చాలా ఇప్పుడు దానికి విలువ ఎక్కువ, దాని కొరకు నేను సంపాదిస్తారు. పట్టు వస్త్రాలు ఎందుకు నీకు? దిగ్వస్త్రలాభే సతి, దిగంబరుడై ఉండొచ్చు కదా, దాని కొరకు సంపాదించే అవసరం లేదు అన్నారు. నాకు కుదరదు అంటే సరి, చిరాణి కిం పథిన సంతి. పాతకాలంలో వారు వస్త్రములను ఉపయోగించి ధనికులు, శ్రీమంతులు తర్వాత వారి ఇంటి ముందట ఒక స్తంభం మీద కానీ తోరణ మీద కానీ వస్త్రములను పెట్టేవారట. వచ్చిన వాళ్ళు తపస్సులు, జ్ఞానులు, విరక్తులు వచ్చి ఆ వస్త్రములను తీసుకొని ఉపయోగించేవారు. మంచైన వస్త్రములే. శ్రీమంతులు, డబ్బులు ఎక్కువ ఉన్నవాళ్ళు వారు ఇంకా భోగాసక్తులైన త్యాగాసక్తుల మీద గౌరవాన్ని చూపించేవారు, ఆదరించేవారు. వారికి ఉపయోగపడని అనే దృష్టితో ఆ వస్త్రములను బయట పెట్టి ఉంటారు. ఆ వస్త్రములను తీసుకొని ఉపయోగించండి. దిశంతి భిక్షాం నోవాంఘ్రిపాః పరభృతః సరితోప్యశుష్యన్. భిక్ష అడిగితే భిక్ష ఇచ్చేవాళ్ళు ఉన్నారు. వృక్షాలు, చెట్లు ఉన్నాయి కదా, ఆ చెట్లో కావలసినంత పండ్లు పండుతాయి. ఆ పండ్లను తిని బ్రతకవచ్చు. వంటనే చేయాలి, వంట చేస్తేనే భోజనమని ఎందుకు అంటావు? ఆ భగవంతుడే సూర్యాంతర్యామి అయి వంట చేస్తాడు. అందువలనే ఆ భగవంతునికి మధుసూదన అంటారు. మధు అంటే అత్యంత రుచికరమైనటువంటి వంటలను చేసే వంటవాడు. సూద అంటే వంటవాడు. మధుసూద అత్యంత రుచికరమైనటువంటి వంట చేసేవాడు భగవంతుడు. అతని కంటే మంచి అయిన వంట చేసేవారు ప్రపంచంలో ఎవరు లేరు. మధుసూదో న యదపేక్షయ అన్యః సహా మధుసూదన. అలాంటి ఆ భగవంతుడు ఈ చెట్లోనే ఆ సూర్యాంతర్యామి అయి, చంద్రుడిలో కూడా అంతర్యామి అయి ఆ భగవంతుడు నానా విధమైనటువంటి పండ్లను పండిస్తాడు. ఆ పండ్లతోనే జీవనం చేయవచ్చు కదా.
వృద్ధా సరితోప్యశుష్యన్, త్రాగడానికి మనకు నీళ్లు కావాలి అంటే నదులున్నాయి, సరోవరములు ఉన్నాయి. వృద్ధా గుహాః, నివసించడానికి మనకు చాలా గుహలు ఉన్నాయి, దాంట్లో నివాసం చేయవచ్చు. కస్మాత్ భోజంతి కవయో ధన దుర్మదాంధాన్, ధనంతో ఉన్మత్తులై తిరిగే ఆ దుర్మదాంధులు ఎవరైతే ఉన్నారో వారి ముందట వెళ్ళి మన దోసట చాచి నాకు డబ్బులు కావాలి అని అడిగే అవసరం ఎందుకు లేదు. ఎవరు కూడా మనం బీదవాళ్ళము అనుకోకండి. మనమందరం భగవంతుని పుత్రులమే, మనందరికీ ఆ భగవంతుడే తండ్రి. ఆ భగవంతుడైతే లక్ష్మీపతి, లక్ష్మీపతి పుత్రులు. మనందరి తల్లి సాక్షాన్ మహాలక్ష్మి. ఆ మహాలక్ష్మి పుత్రులు, లక్ష్మీపతి పుత్రులు. మనం బీదవాళ్ళం ఎందుకైతాం? మనం బీదవాళ్ళము కాదు, మనం శ్రీమంతులము, సమృద్ధంగా ఉన్నాము. ఈ సమగ్రమైనటువంటి బ్రహ్మాండంలో కనిపించే పంచమహాభూతములు మా తండ్రి యొక్క ఆస్తి అంటే మన ఆస్తి కాదా? తండ్రి ఆస్తి అంటే మన ఆస్తి కదా. ఏదైనా ఉపయోగించవచ్చు, ఎప్పుడైనా ఉపయోగించవచ్చు, ఎలాగైనా ఉపయోగించవచ్చు. వద్దు అనేవారే లేదు. ఆనందంగా ఉండండి, ఎవరికీ అడిగే ప్రసక్తి లేదు. కస్మాత్ భజంతి కవయో ధన దుర్మదాంధాన్. ఒకప్పుడు ఒక పండితుడు, చాలా గొప్ప పండితుడు, శ్రీమద్ భాగవతాన్ని మంచిగా అభ్యసించి ఒక రాజు యొక్క వద్దకు వెళ్ళి నాకు డబ్బులు ఇవ్వండి, నేను భాగవతాన్ని మంచిగా, అప్పుడు అడిగేవాళ్ళు. ఇప్పుడైతే ఇన్ఫ్లుయెన్సు, రికమెండేషన్ ఇవన్నీ ఇస్తారు. ఇప్పుడు ప్రభుత్వానికి వెళితే నేరుగా మీకు డబ్బులు దొరకవు, ఎవరు పంపించారో ఏదేదో అడుగుతారు. అప్పుడు అది లేకుండే జ్ఞానం ఉంటే దానికి విలువ. నీవేం చదివావు? నేను భాగవతాన్ని చదివాను. భాగవతాన్ని చదివావా? చదివాను. మంచిగా చదివావు? మంచిగా చదివాను. ఏ శ్లోకాన్ని అడిగితే దాన్ని చెప్తాను. సరే, అయితే నేను డబ్బులు ఇవ్వను, ఇంకా మంచిగా అభ్యసించి తర్వాత రా అంటారు. సరే, చూసి చెప్పేవాడు చూడకుండా కంఠస్థం చేసి చెప్పేటట్టు 18,000 శ్లోకములను కంఠస్థం చేసి వచ్చేస్తాడు. ఇప్పుడు డబ్బులు ఇవ్వండి అంటాడు రాజుకు. చాలా మంచిగా చేశావు, మరొకసారి అధ్యయనం చేసిరా అంటాడు. ఏమనడానికి రాదు మహారాజు అని. సరి, మళ్ళీ వచ్చి ఇంటికి విజయధ్వజీయము, యాదుపత్యము, సత్యధర్మీయము, శ్రీనివాస తీర్థీయము అన్ని వ్యాఖ్యానములను మంచిగా అభ్యసించి కింద మీద మొత్తం అభ్యసించి కంఠస్థం చేసి దాంట్లో మునిగి తర్వాత రాజు యొక్క దగ్గర రావాలి అనుకుంటాను, రాలేదు. సంవత్సరం గడిచిపోయింది, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు తర్వాత రాజు తన యొక్క మంత్రిని ఇతని ఇంటికే పంపిస్తాడు. చూసి రండి, ఏమైంది, ఎందుకు రాలేదు? అప్పుడు ఆయన అంటాడు, నీ దగ్గర ఎందుకు రావాలి? ఈ శ్లోకం కనిపిస్తుంది, అందువలనే రాజు అలా చెప్పింటాడు. భాగవతాన్ని అభ్యసించేది అంటే చదివేది కాదు, కంఠస్థం చేసేది కాదు, మనస్సులో దాని యొక్క అర్థాన్ని జీర్ణం చేసుకుంటే అది నిజమైన అధ్యయనము. ఈ శ్లోకం ఎప్పుడైతే అతనికి కనిపిస్తుందో, కస్మాత్ భజంతి కవయో ధన దుర్మదాంధాన్, ఈ మాటను ఆ మంత్రికి చెప్పి పంపేస్తాడు. చెప్పు నీ రాజుకు, మీ వంటి ఉన్మత్తుల దగ్గర, ధనమదాంధుల దగ్గర నేనెందుకు రావాలి? నా యొక్క తండ్రి సర్వోత్తముడు, సర్వస్వామి లక్ష్మీపతి ఉన్నాడు. ఈశావాస్యమిదం సర్వం యత్కించ జగత్యాం జగత తేన త్యక్తేన భుంజీతాః నాగర్ధః కస్య స్విద్ధనం. అతని దగ్గర మనం సమృద్ధంగా పొంది ఆనందంతో ఉన్నాము, నీ అవసరమే లేదు అని చెప్పి పంపేస్తే రాజు తనే స్వయముగా ఇతని ఇంటి వద్దకు వచ్చి సాష్టాంగ నమస్కారం చేసి, ఇప్పుడు నిజమైన భాగవత జ్ఞానం నీకు కలిగింది అని అంటాడు. అయితే ఇప్పుడు అతను తీసుకోవడానికి సిద్ధం లేదు. చెప్పే మాటకి అభిప్రాయం ఏమిటి అంటే, ఈ రీతిగా మనం దీన్ని అర్థం చేసుకోవాలి. తరువాత శుకాచార్యులు అంటారు, భగవంతుని ధ్యానం చేసేటప్పుడు
స్మరణం చేసేటప్పుడు మనకు మనస్సులో ఒక నిర్ధారం ఉండాలి. ఏతమితఃప్రేత్య అభిసంభవితాస్మి, ఈ సాధనమును చేసిన తరువాత నాకు ఆ భగవంతుని ప్రాప్తి నిశ్చితంగా అవుతుంది. ఏదో చెప్తారు శాస్త్రములో, చేసి చూడాలి, అయితే మంచిది, లేకపోతే లేదు. ఈ రీతిలో సాధనం చేస్తే ఫలం కలగదు. నేను అధ్యయనం చేస్తే, భగవంతుని పూజ చేస్తే, దాన ధర్మములను చేస్తే దానితో సంతుష్టుడైన భగవంతుడు ప్రసన్నుడై మనకు సద్గతిని ఇస్తాడు, తన యొక్క సామీప్యాన్ని కలిగిస్తాడు అనే నమ్మకం మనస్సులో దృఢముగా ఉండాలి. అలా చేస్తేనే మనకు ఫలం కలుగుతుంది. విశేషంగా ఆ భగవంతుని పట్ల ధ్యానించేటప్పుడు మనమందరం మనుష్యోత్తములు అని ఎవరికైతే అంటారో అలాంటి వారు సత చిత ఆనంద ఆత్మ అని ఈ 4 గుణములను విశేషంగా ఉపాసించాలి. సత అంటే సర్వోత్తముడు, నిర్దోషుడు. ఇలాంటి సమగ్రమైన జగత్తునే సృష్టింపచేసిన ఆ భగవంతునికి చింత లేదు, ఆలస్యము లేదు, శ్రమం లేదు, దుఃఖము అస్సలు లేదు, ఏ దోషము కూడా లేనిమాడు ఆ భగవంతుడు. చిత స్వమతి ప్రభవం జగతస్య యతః పరబోధతనుంచ తతః కపతిం. ఇలాంటి 14 లోకములను సృష్టి చేయడానికి పరిపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని కలిగినవాడు, ఆనందరూపుడు, ఆత్మ, నా యొక్క స్వామి, అందరి స్వామి ఆ భగవంతుడు. మమ స్వామి హరిర్నిత్యం సర్వస్య పతిరేవచ. ఎవరిని చూస్తారో వీరికి ఆ భగవంతునే స్వామి. అందరికీ భగవంతుడే స్వామి. ఈ అందరికీ దేహాన్ని ఇచ్చినవాడు, అందరికీ ఇంద్రియముల నియమనం చేసేవాడు, వీరందరికీ తినడానికి, త్రాగడానికి, ప్రతి ఒక్క పని చేయడానికి కావలసిన అన్ని పదార్థములను కలిగించినవాడు ఆ భగవంతుడు అని కండద్దెల్ల కమలనాభనమూర్తి అనే అనుసంధానం మనస్సులో ఉండాలి అని చెప్తారు. ఆ భగవంతుని ధ్యానం చేసేటప్పుడు స్థూల రూపమైనటువంటి భగవంతుని ధ్యానం కొందరు చేస్తారు అని నిన్న విన్నారు మీరు. కొందరు ఆ భగవంతుణ్ణి హృదయమనందు ప్రాదేశమూర్తి అయిన ఆ భగవంతుణ్ణి మనస్సులో ధ్యానిస్తారు. అంటే ప్రాదేశం అంటే ఇది మన బొటన వేలు, చూపుడు వేలు, ఇవి 2 పొడవుగా పెడితే ఎంత అవుతుందో దానికి ప్రాదేశ అంటారు. అలాంటి ప్రాదేశం పరిమాణంలో మన దేహమునందు కమలముంది, దాంట్లో భగవంతుడు వ్యాప్తుడై ఉన్నాడు. అంగుష్ఠాగ్ర ప్రమాణ అంటే మన బటన వేల సగం ప్రమాణంతో మూలేశ అని ఉంటాడు. తర్వాత మొత్తం అంగుష్ఠ ప్రమాణంతో బటన వేల సమగ్రమైనటువంటి ప్రమాణమునందు, ఆ పరిమాణమునందు అగ్రేష అని మన హృదయంలో ఉన్న కమలమునందు ఆ భగవంతుడు అధిష్ఠించి ఉంటాడు. అలాంటి ఆ భగవంతుని ధ్యానాన్ని సమగ్రమైనటువంటి ఆభరణములు, భూషణములు, సర్వాంగ సుందరుడు, ఆభరణ భూషితుడు, అలాంటి ఆ భగవంతుణ్ణి ధ్యానిస్తారు కొందరు. ఆ పరమాత్మని ధ్యానించేటప్పుడు ఏదో ధ్యానిస్తాము అనుకోకూడదు. ఈక్షేత చింతామయమేనమీశ్వరం యావన్మనోధారణయావతిష్టతే యస్మాత్ సంచింతితో విష్ణుశ్చింతితం ప్రదదాత్యజః తస్మాత్ చింతామయం దేవం వదంతి జ్ఞానచక్షుషః. మనం దేన్ని కోరుకుంటామో మన మదిలో ఆ కోరుకున్న విషయములను అంతర్యామి తనే తెలుసుకొని మనకు ఆ ప్రసంగం వచ్చినప్పుడు ఆ కోరుకున్న విషయములను ఇస్తూ పోతాడు ఆ భగవంతుడు. అందువలన ఆ భగవంతునికి చింతామయ అంటారు. చాలా ఎక్కువ ఆలోచిస్తాడు, అందువలన చింతామయ అని కాదు, మనం ఆలోచించే విషయములను, కోరుకున్న విషయములను ఇస్తాడు, కావున ఆ భగవంతునికి చింతామయ అంటారు అని ఆ పరమాత్మని తెలుసు. అంటే ఈ అన్ని మాటలను మీరు వినేటప్పుడు ఒకే ఒక తత్వాన్ని మనస్సులో గట్టిగా పట్టుకోవాలి. ఏమంటే ఆ భగవంతునికి మనకు ఉన్న ఘనిష్టమైనటువంటి సంబంధం. ఒక 5 నిమిషాలు దేవుని పెట్టి విప్పి పూజ చేసేటప్పుడు మాత్రమే మనకు భగవంతునికి సంబంధము అనుకోకండి. ప్రతి ఒక్క క్షణమునందు కూడా ఆ భగవంతునికి మనకు ఘనిష్టమైనటువంటి సంబంధం ఉంటుంది అనేదాన్ని మనం తెలుసుకోవాలి అంటారు. ఇలా
ఆ భగవంతుని స్మరించాలి. ఎల్లప్పుడూ స్మరించడానికి కాకపోయినా క్రియావసానే ప్రయతస్మరేత అని విన్నారు మీరు. ఒక్కొక్క కర్మాన్ని మనం పరిపూర్ణం చేసిన తర్వాత, ముగించిన తర్వాత అయినా ఆ భగవంతుని స్మరణం చేయవలసింది. కొందరు యోగ మార్గంతో ఆ భగవంతుని వద్దకు వెళ్తారు. వీటిని వింటేనే మనకు సాధనం చేయాలి అనే ఒక పూనిక వస్తుంది, లేకపోతే అదే రాదు. ఎవరు ఏం చేస్తారు, మనం ఎక్కడ ఉన్నాం, మా యొక్క యోగ్యత ఎంత చిన్నది, పెద్దవాళ్ళు ఎంతగా ఉన్నారు, ఎంతగా చేస్తారో సాధన ఇది తెలుసుకోవాలి. స్థిరమైన ఒక ఆసమనందు కూర్చొని పద్మాసనంలో మన మడముతో గుదద్వారాన్ని నిరోధించి, ఆ గుదద్వారంలో మూలాధార చక్రం ఉంటుంది. ఆ మూలాధార చక్రమునందు చతుర్దల పద్మము, ఆ చతుర్దల పద్మం ఒక మన బ్రహ్మనాడి మూలాధార చక్రంతో శిరస్సు వరకు, ఈ సహస్రార చక్రం వరకు ఉంటుంది. ఆ మూలాధార చక్రమునందు ఉన్న ఆ ఉదాన వాయువుని మన యోగ సామర్థ్యంతో పైకి తీసుకురావాలి. అది నిదానంగా మన నాభికి వస్తుంది. ఆ నాభిలో షడ్దల పద్మము, ఆ షడ్దల పద్మం నుండి పైకి హృదయంలో అష్టదల పద్మము, తరువాత ఉరస్సు వక్షస్థలమునందు ద్వాదశదల పద్మము, తరువాత తాలుస్థానము అక్కడ ద్విదల పద్మము, భ్రూమధ్యం చతుర్దల పద్మము, మరల మన శిరస్థలలో ద్వాదశదల పద్మము. ఈ రకంగా మన దేహంలో బ్రహ్మనాడిలో ఈ పద్మములు, ఆ పద్మముల్లో నిదానముగా ఈ ఉదాన వాయువుని ఎక్కడ పోకుండా సరి అయిన మార్గంలో మనం తీసుకోవచ్చి, తరువాత బ్రహ్మరంధ్రము యొక్క స్ఫోటమై దేహముతో ఉత్క్రాంతుడైతాడు. ఉత్క్రాంతుడై సత్యలోకానికి లేకపోతే వైకుంఠలోకానికి వెళ్తాడు. కొందరు సత్యలోకానికి వెళ్తారు, కొందరు వైకుంఠలోకానికి వెళ్తారు, కొందరు మహర్లోక, జనోలోక, తపోలోక, వేరే లోకములకు వెళ్తారు. దానికి వేదవ్యాసదేవులు కూడా భాగవతంలో చెప్తారు, శ్రీమన్మధ్వాచార్యులు కూడా వ్యాఖ్యానమునందు దాన్ని వివరిస్తారు. ఎవరు ఎక్కడ పోతారో, ఏ యోగ్యత ఉంటే, ఏ సాధనం చేస్తే మనం ఎక్కడ పోగలుగుతాము అనేదాన్ని చాలా మంచిగా దాన్ని వివరిస్తారు. అయితే కొద్దిగా నిదానంగా అందరూ ఆలకించండి. ఇదే మన చివరికి మనం వెళ్ళే మార్గం. ఎలాగున్నారు, బాగున్నారా, ఏం తిన్నారు, ఏం చేస్తున్నారు అని అడిగితే కొందరు సగం ఉత్తరం ఇస్తారు, ఉత్తరం ఇవ్వకుండా ఎక్కడో చూస్తూ వెళ్ళిపోతారు. నడుస్తుంది, ఏం దానితో ఏం హాని కాదు. అయితే ఇక్కడ నుండి మనకు హైదరాబాద్కి పోవాలి, ఎలా పోవాలి అని అడిగింటారు. ఆయన చెప్తూ ఉంటాడు, చెప్పేటప్పుడు ఎక్కడో చూస్తే హైదరాబాద్కి ఎలా వెళ్ళగలుగుతారు? కాదు కదా. మనకి ఎక్కడ వెళ్ళాలో ఆ దారిని చెప్పేటప్పుడు ఎక్కడ చూడకుండా సరిగ్గా ఇంకొకసారి చెప్పండి అని చెప్పి నోట్ చేసుకుంటే సరి అయిన దారితో మీరు వెళ్ళే ఒక గురిని తలుపుతారు, లేకపోతే లేదు కదా. అలాగే మనమందరం వైకుంఠానికి వెళ్ళాలి, భగవంతుని వద్దకు వెళ్ళాలి. భగవంతుని వద్దకు వెళ్ళడానికి మార్గమేమి, ఏ మార్గమునందు మనం వెళ్ళాలి అనే దాన్ని తెలిపే ఈ ఒక ప్రసంగాన్ని చాలా జాగ్రత్తగా ఆలకించాలి. సాధకులు రెండు రకాలుగా ఉన్నారు, పక్వ సాధనలు, అపక్వ సాధనలు అని. అపక్వ సాధనల్లో కూడా అపక్వ సాధనలు, అపక్వతర సాధనలు, అపక్వతమ సాధనలు అని ఉన్నారు. అంటే ఎవరి సాధనం చాలా పక్వమై ఉంటుంది వారికి పక్వ సాధనలు అంటారు. ఎవరి సాధనం ఇంకా సాధనం చేసిన వారే, సాధకులే, పక్వం కాలేదు, ఇంకా పక్వత రావాలి, అలాంటి వారికి అపక్వ సాధనలు అంటారు. వారిలో కూడా తారతమ్యం. అపక్వ సాధనలు ఇంకా ఎక్కువగా అపక్వ అయితే అపక్వతర సాధనలు, అపక్వతమ సాధన అంటారు.
గుడ్, బెటర్, బెస్ట్ అంటారు కదా మీరు, అలా. ఇది తర తమ, అపక్వ, అపక్వతర, అపక్వతమ. అపక్వతమ సాధనలు అంటే వారికి అపరోక్ష జ్ఞానం అవుతుంది, భగవంతుని దర్శనం అవుతుంది, చాలా తక్కువ. ఎంతగా అవుతుంది అంటే ఒక హ్రస్వస్వరం కలిగిన అక్షరాన్ని పలకడానికి ఎంత కాలం కావలసి ఉంటుందో అంతకాలమునందు మాత్రమే వారికి భగవంతుని యొక్క దర్శనమవుతుంది. ఓ, ఇది ఒక అక్షరం. ఈ అక్షరాన్ని పలకడానికి ఎంత సమయం కావాలి? ఒక క్షణం. అంతే సమయమునందు వారికి భగవంతుని అపరోక్ష దర్శనం కలుగుతుంది. సాధనాన్ని అనాది కాలము నుండి సాధనం చేస్తూ ఉంటారు. విశేషముగా గురువుల ఉపదేశం దొరికిన తర్వాత ఎక్కువగా కోట్ల జన్మాల్లో సాధనం చేసిన తర్వాత వారికి లభించే ఫలమంటే ఒక క్షణమునందు భగవంతుని దర్శనం అయిపోతుంది. అయితే ఒకసారి అలా అయితే ప్రతిరోజు కూడా అలా వారు దర్శనం చేసుకోవచ్చు. ఒకసారి కూర్చొని ఉన్నప్పుడు నాకు భగవంతుని దర్శనం కావాలి అని ధ్యానిస్తూ ఉంటే ఒక క్షణంలో భగవంతుడు వారికి దర్శనాన్ని ఇచ్చి మళ్ళీ అదృశ్యుడైపోతాడు. ఇలాంటి యోగ్యత కలిగిన వాళ్ళకు అపక్వతమ సాధనలు అంటారు. వారు బ్రహ్మరంధ్రంతో ఉత్క్రాంతులు కాకుండా వేరే నాడులతో, వేరే ద్వారాలతో ఉత్క్రాంతులై మహర్లోకానికి వెళ్తారు. తెలుసు కదా, పై భూహు, భువః, స్వహః, మహః, జనః, తపః, సత్యం అని 7 మన పైకి 7 లోకాలు ఉన్నాయి. మహర్లోకానికి వెళతారు వారు. అపక్వతమ సాధనలు, అపక్వతర సాధనలోని ఉన్నారు. వారికి వీరు అపక్వతమ సాధనలు అంటే ఒక అక్షరం పలకడానికి ఎంత సమయమో అంతగా కూడా వారికి అపరోక్ష జ్ఞానం ఉండదు. ఒక అక్షరం పలకడానికి ఎంత సమయం కావాలో దాంట్లో కూడా 4వ వంతు కాలము మాత్రమే వారికి అపరోక్ష జ్ఞానం అవుతుంది. వారు మహర్లోకానికి వెళతారు. ఒక అక్షరాన్ని పలకడానికి ఎంత సమయం అవసరమో అంత సమయంలో భగవంతుని అపరోక్ష జ్ఞానమైతే వారు జనోలోకానికి వెళతారు. 6 అక్షరములు ఇంత పలకడానికి ఎంత సమయం కావాలో అంత సమయంలో ఎవరికి భగవంతుని అపరోక్ష జ్ఞానం అవుతుందో వారు తపోలోకానికి వెళతారు. తర్వాత ఒక ముహూర్తం అంటే 48 నిమిషాల వరకు ఏ ఇబ్బంది లేకుండా నిరంతరముగా ఎడతెరకుండా ఎవరికైతే అపరోక్ష జ్ఞానమవుతుందో వారు జ్ఞానులు అంటారు. వారు బ్రహ్మనాడీతోనే ఉత్క్రాంతులై బ్రహ్మలోకానికి, సత్యలోకానికి వెళతారు. చతుర్ముఖ బ్రహ్మ యొక్క దగ్గర ఉండి ఆ చతుర్ముఖ బ్రహ్మ యొక్క ఉపదేశాన్ని వింటూ అతని సాన్నిధ్యంలో మోక్షం కొరకు వారు ప్రతీక్ష చేస్తూ ఉంటారు. తరువాత 48 నిమిషాలు కంటే ఎక్కువసేపు ఎవరికి భగవంతుని అపరోక్ష జ్ఞానం నిరంతరముగా కలుగుతుందో అలాంటి వారికి మహాజ్ఞానులు అంటారు. వారు నేరగా ఈ దేహంతో ఉత్క్రాంతులై వైకుంఠానికే వెళ్తారు. ఆ వైకుంఠంలోనే ఉంటారు. వీరందరికీ కూడా మోక్షము ఒకేసారి అవుతుంది. ఇది కేవలం వెయిటింగ్ రూమ్స్ ఇవి. కొందరు మహర్లోకంలో, జనోలోకము, తపోలోకము, సత్యలోకము, వైకుంఠలోకంలో ఉన్న అముక్త స్థానము ఇక్కడ ప్రతీక్ష చేస్తూ కూర్చొని తరువాత ఎప్పుడైతే చతుర్ముఖ బ్రహ్మదేవుడు తన యొక్క 100 సంవత్సరాల పాటు ఈ బ్రహ్మాండం యొక్క రాజ్యాన్ని పాలించి తర్వాత వారు ముక్తికి వెళ్తారో వారితో పాటు విరజానదిలో స్నానం చేసి లింగభంగం పొంది తర్వాత అందరూ ఆ చతుర్ముఖ బ్రహ్మతో పాటు మోక్షానికి వెళ్తారు. అంతవరకు వీరికి మోక్షం ఉండదు. అంతవరకు ఇక్కడే సాధనం చేస్తూ ఉంటారు. మనం విశేషంగా తెలుసుకోవలసినది అంటే
ఏ భాగవతము యొక్క శ్రవణం చేస్తూ ఉన్నామో ఈ భాగవతాన్ని ఏ ఒక అధికారి కొరకు చెప్పినారో అలాంటి పరీక్షిత్ రాజు అయితే 48 నిమిషాల కంటే ఎక్కువగా భగవంతుని ధ్యానం చేసి అపరోక్ష దర్శనం చేసే శక్తి కలిగినవాడు కావున అతడు ఎక్కడ పోలేదు, నేరుగా భేజే ఖగేంద్ర ధ్వజ పాదమూలం ఆ భగవంతుని వద్దకే వెళ్ళాడు. అలాంటి మహానుభావుడు పరీక్షితుడు. సామాన్యమైనటువంటి వ్యక్తి కాదు. అపక్వతర అపక్వతమ కాదు, పక్వ సాధనుడు. ఈ పరీక్షిత రాజు కంటే ఎక్కువ సాధనం చేసిన వారు ఇంకా చాలామంది ఉన్నారు, దేవతోత్తములు మహానుభావులు. అయితే మనకంటే చాలా పెద్దవాడు అనేదాన్ని తెలుసుకోవాలి ఆ పరీక్షిత్ మహారాజుని. అలాంటి ఒక మార్గాన్ని చెప్తారు. అర్చరాది మార్గము అని ఉంది బ్రహ్మసూత్రాల్లో, చాలా ఎక్కువగా చెప్పబడినది. ఇక్కడ విస్తారముగా చెప్పలేదు. మధ్యలో వచ్చేది శివశుమార లోకము. ఆ శివశుమార రూపి అయిన భగవంతుని అనుగ్రహం. శివశుమార అంటే ఆ భగవంతుడు సమగ్రమైనటువంటి జ్యోతిర్మండలానికే ఆధారుడైన భగవంతుడు. అలాంటి భగవంతుణ్ణి దర్శించి అతని అనుగ్రహం పొంది మరల ముందట ఆ మార్గంలో వెళ్ళి భగవంతుని దగ్గరకు వెళతాడు అనే మాటని ద్వితీయ స్కందమునందు ఈ ద్వితీయాధ్యాయమునందు చెప్తూ ఉన్నారు. ఇంతేకాక ఈ సమగ్రమైనటువంటి బ్రహ్మాండము యొక్క ప్రళయమైన తర్వాత, ప్రళయం ఎలా అవుతుంది చూడండి. ఈరోజు నాగరపంచమి. నాగరపంచమి ఉన్నందుకు ఆ నాగదేవుని యొక్క మాహాత్మ్యాన్ని మనం తలుచుకోవాలి. విశేషంగా ఆ నాగదేవుడు విశేషంగా అందరికీ అభిమాని అయిన దేవత, జీవాభిమాని దేవత అంటారు. అనువ్యాఖ్యానమునందు శ్రీమన్మధ్వాచార్యులు శేషదేవునికి జీవాభిమాని అని చెప్పినారు. అభిమాని అంటే నియామకుడు, అందరికీ నియామకుడు. నాగ పంచమి రోజు మాత్రమే ఆ శేషదేవునికి మనకు సంబంధం వస్తుంది అని తెలుసుకోకండి. ప్రతిరోజు ప్రతి క్షణం కూడా ఆ శేషదేవుని యొక్క అనుగ్రహం మాకు కావాలి. మన మనస్సుకు అభిమాని అయిన దేవత, మన జీవస్వరూపానికే అభిమాని అయిన దేవత. ఇప్పుడు ప్రవచనం చెప్తున్నాము కదా, మీరు వింటున్నారు కదా. ఈ పాఠ ప్రవచనములు ఎక్కడైనా జరగాలి అంటే ఆ శేషదేవుని యొక్క అనుగ్రహం కావాలి. శేషో వ్యాఖ్యాన గోచర. ఆ పాఠ ప్రవచనములకు ప్రేరించేవాడు ఆ శేషదేవుడు. ఈ శాస్త్రములు ఉన్నాయి కదా, మహాభారతం ఉంది, భాగవతం ఉంది, పంచరాత్రం ఉంది. ఇలాంటి శాస్త్రములకు అభిమాని అయిన దేవత, ఆ శాస్త్రములతో మనకు జ్ఞానం కలిగించే దేవత శేషదేవుడు. సమగ్రమైనటువంటి బ్రహ్మాండాన్నే తన తల మీద పెట్టుకున్న దేవత ఆ శేషదేవత. ఇలాంటి మహానుభావుడు ఆ శేషదేవుడు. ఆ శేషదేవుడు పాతాళంలో ఉండి తన ముఖంతో అగ్నిని బయటికి వేస్తాడట. ఆ శేషదేవాంతర్యామి అయిన సంకర్షణ రూపి అయిన భగవంతుడు, శేషాంతర్యామి అయిన సంకర్షణ రూపి అయిన భగవంతుని ముఖంతో వచ్చిన అగ్నితో సమగ్రమైనటువంటి ఈ లోకములు కాల్చిపోతాయి. అవి కాల్చిపోయేటప్పుడు ఆ లోకంలో ఉన్న అందరూ కూడా సత్యలోకానికి వచ్చేస్తారు. మహర్లోకము, జనోలోకము, తపోలోకము కాల్చిపోతుంది. అందరూ సత్యలోకానికి వస్తారు. ఆ సత్యలోకం నుండి బ్రహ్మదేవునితో పాటు బ్రహ్మాండము యొక్క బాహ్య ప్రదేశంలో ఉన్న తత్వములకు నిదానముగా వస్తూ పోతారు. అంటే ఈ బ్రహ్మాండం అంటే ఒక పండు ఉన్నట్టు ఉంది. ఆ బ్రహ్మాండం మీద ఆవరణములు ఉన్నాయి. పృథ్వీతత్వము యొక్క ఆవరణము, జలతత్వము, తేజస్తత్వము. ఇలా పృథ్వీ, జలము, తర్వాత తేజస్తత్వము, ఈ 3 తత్వముల ఆవరణములు. బ్రహ్మాండము 70 కోట్ల యోజన విస్తీర్ణం ఉంది, మీకు తెలుసు. 50 కోటి విస్తీర్ణము అంటారు. 50 కోట్ల యోజనముల వెడల్పు కలిగిన ఈ బ్రహ్మాండము. ఇలాంటి బ్రహ్మాండానికి ఆవరణమైనటువంటి పృథివీతత్వం ఉంది. భగవంతుడు చాలా మన మీద విశేషమైనటువంటి అభిమానంతో, అనుగ్రహ బుద్ధితో మన బ్రహ్మాండానికి ఏ ఇబ్బంది కాకుండా ఆవరణములను పెట్టినాడు. ఆ ఆవరణానికి
పరిమాణం ఎంతగా ఉంది అంటే సరిగ్గా డబల్ ఉంది. ఇది 50 కోట్ల యోజనం అంటే 100 కోట్ల యోజనముల వెడల్పు కలిగిన ఆవరణము పృథ్వీతత్వము యొక్క ఆవరణం. దానికంటే 1000 కోట్ల యోజనం కలిగినది జలతత్వము. తర్వాత ఇలాగే 10 పట్లు 1,00,000 దశలక్షము ఇలాగే ఆవరణములు ఎక్కువగా ఉన్నాయి పరిమాణంతో. ఆ ఒక్కొక్క ఆవరణంలో భగవంతుని రూపములు ఉన్నాయి. పృథివీతత్వములో, జలతత్వమునందు, తేజస్తత్వమునందు, అన్నమయ అనే పేరుతో పిలువపడేటటువంటి సాక్షాత్ అనిరుద్ధ రూపి అయిన భగవంతుడున్నాడు. బ్రహ్మదేవుడు వీరందరినీ తీసుకొని, జ్ఞానులను తీసుకొని ఆ అనిరుద్ధన వద్దకు వెళ్ళి ఆ అనిరుద్ధని యొక్క అనుగ్రహాన్ని పొందుతారు. అతని అనుగ్రహం పొంది తరువాత గంధము, ఆ గంధంలో ఉన్న భగవంతుని దర్శనం చేసుకొని తర్వాత జలతత్వంలో కూడా అనిరుద్ధుడై ఉన్నాడు, తేజస్తత్వంలో కూడా అనిరుద్ధుడై ఉన్నాడు. ఆ భగవంతుని దర్శనం చేసుకొని తరువాత వాయుతత్వము, ఆకాశతత్వము, బుద్ధితత్వము అక్కడ వెళ్తారు. ఆకాశతత్వము అక్కడ ప్రాణమయ అనే శబ్దంతో ప్రతిపాద్యుడైన ప్రద్యుమ్న రూపమైన భగవంతుడు, ఆ భగవంతుణ్ణి దర్శించి అతని అనుగ్రహాన్ని పొంది తర్వాత బుద్ధితత్వము, మనస్తత్వము, ఆ తత్వాల్లో ఉన్న మనోమయ శబ్దంతో ప్రతిపాద్యుడైన సంకర్షణ రూపి అయిన భగవంతుడు, తరువాత అహంకారతత్వము, అక్కడ అన్నమయ, ప్రాణమయ, మనోమయ, తరువాత మనోమయ శబ్దంతోనే ప్రతిపాద్యుడైన సంకర్షణుడై అహంకారతత్వములో కూడా ఉన్నాడు. తరువాత మహత్తత్వము, విజ్ఞానమయ అనే శబ్దంతో ప్రతిపాద్యుడైన వాసుదేవ రూపి అయిన భగవంతుడున్నాడు. తర్వాత ప్రకృతి తత్వము, అక్కడ నారాయణ రూపి అయిన ఆనందమయ శబ్ద ప్రతిపాద్యుడైన భగవంతుడు. ఆ భగవంతుని వద్దకు వెళ్తారు బ్రహ్మదేవులు. ఎవరిని తీసుకొని? అనంత సుజీవులను తీసుకొని వెళ్తారు. అక్కడ 100 మందిని 1000 మందిని తీసుకొని కాదు, అనంతానంత యోగ్యులైన జీవరాశులను తీసుకొని, ముక్తి యోగ్యులైనటువంటి ఆ సజ్జీవులను తీసుకొని ఆ భగవంతుని దగ్గరకు వెళ్ళి ఆ భగవంతుని అనుగ్రహాన్ని వారు కూడా పొంది మనందరికీ కూడా అందించి మమ్మల్ని ఉద్ధరిస్తారు. తరువాత చివరకు వాసుదేవ అనే ఇంకొక రూపం ఉంది. అనిరుద్ధ ప్రద్యుమ్న సంకర్షణ వాసుదేవ నారాయణ. ఈ వాసుదేవుడు కాదు, అనిరుద్ధ ప్రద్యుమ్న సంకర్షణ వాసుదేవ అని చతుర్వ్యూహగతుడైన వాసుదేవ అనే ఒక ప్రత్యేక రూపం ఉంది. ఆ రూపంతోనే భగవంతుడు మనందరికీ మోక్షం అందిస్తాడు. అలాంటి ఆ వాసుదేవుని వద్దకు మమ్మల్ని అందరినీ తీసుకొని బ్రహ్మదేవులు వెళ్ళి ఆ వాసుదేవుని లోపల మనకు ప్రవేశాన్ని కలిగిస్తారు. ఆ వాసుదేవుని అనుగ్రహంతో మనం ఈ సంసార బంధంతో ముక్తులైతాము కాదు, భగవంతుడు మన ఈ సంసార బంధనాన్ని పెకలించి వేసి మనకు మోక్షాన్ని కలిగిస్తాడు అని తెలుసుకోవాలి. మనకు మోక్షం వచ్చేస్తుంది అని కాదు, ఆ స్వయముగా ఆ భగవంతుడే పకలించి వేసి ఈ బంధనాన్ని మమ్మల్ని ఆ ఆనంద సాగరమునందు ముంచి ఉద్ధరిస్తాడు అనేదాన్ని అర్థం చేసుకోవాలి అంటారు. ఇది సాధకులు భగవంతునికి వద్దకు వెళ్ళే మార్గము, ఇది రీతి, ఇది మహాత్ములైన దేవతలు మన మీద చేసే అనుగ్రహం యొక్క ప్రకారము అని ద్వితీయాధ్యాయమునందు చెప్తారు. ఇది చాలా రహస్యమైనటువంటి అధ్యాయము. యాదవార్యులు దీని గురించి చెప్పేటప్పుడు అనేవాళ్ళట, ద్వితీయే అద్వితీయోహం అని. అంటే ద్వితీయ అంటే ద్వితీయ స్కంధము, దాంట్లో ద్వితీయ అధ్యాయము. ద్వితీయ స్కంధమునందు ద్వితీయాధ్యాయము అంటే చాలా రహస్యమైనటువంటి అధ్యాయం. ఇది చాలా వేగంతో నేను చెప్పినాను, ఎక్కువగా వివరించలేకపోయాను సమయం లేనందుకు. అయితే యోగ్యత కూడా తక్కువ, సమయం తక్కువ, బుద్ధిశక్తి కూడా తక్కువ ఉండని. అయితే ఈ ద్వితీయ స్కంధమునందు ఈ ద్వితీయాధ్యాయం అంటే చాలా రహస్యమైనటువంటి అధ్యాయం. దీన్ని అభ్యసించేది చాలా కష్టం.
దీనికి మహాత్ములైన యాదవార్యులు వ్యాఖ్యానం చేసి చాలా అనుగ్రహం చేసినారు, లేకపోతే అర్థమయ్యేది కాదు. ద్వితీయే అద్వితీయోహం అని అంటే ద్వితీయ స్కంధంలో దాంట్లో కూడా ద్వితీయాధ్యాయంలో నేనే అద్వితీయుడిని అని చెప్పుకుంటారు యాదవార్యులు. మీరు అనొచ్చు యాదవార్యులు అంటే చాలా వినీతులు, అలాంటి వినీతులైన వేదవార్యులకు ఈ అహంకారం ఎందుకు, అద్వితీయుడిని నాను అని చెప్పుకునే ఒక అహంకారం ఎందుకు వచ్చింది అని. దీనికి నేనేం అర్థం చెప్పను. మన పూర్వ ఉపన్యాసకులు పురందరాచార్యులు చెప్పేసినారు కదా, ఓ అంటే వేదవ్యాసదేవులు మీకు అర్థమై ఉండొచ్చు. అమ్మ పురాణ ఋషి వ్యాస శాఖా సహస్రకృత. సమగ్రమైనటు ద్వితీయ అంటే సహాయకుడు అని అర్థం. ద్వితీయ అంటే సహాయకుడు. సమగ్రమైనటువంటి భాగవతాన్ని అభ్యసించడానికే నాకు వేదవ్యాసదేవుల యొక్క సహాయత అనుగ్రహం కావాలి. విశేషంగా ద్వితీయ స్కంధాన్ని అభ్యసించేటప్పుడు, దాంట్లో కూడా ద్వితీయాధ్యాయాన్ని అభ్యసించేటప్పుడు వేదవ్యాసదేవుల యొక్క సహాయము నాకు కావాలి. ద్వితీయే అద్వితీయోహం, లేకపోతే అర్థం కాదు అని వినీతలుగానే చెప్పారు, కానీ అహంకారంతో చెప్పలేదు ఈ మాట. ఇలా ఆ శబ్దానికి మనం అర్థం చేసుకోవాలి. అలాంటి శ్రేష్టమైనటువంటి ఈ ద్వితీయాధ్యాయము చివరకు శుకాచార్యులు అంటారు, నహ్యతోన్యశివ పంథా విశ్రుత సంస్కృతా విహ వాసుదేవే భగవతి భక్తియోగే భవేదిహ. శ్రీమన్మహాభారతముంది సర్వోత్తమమైనటువంటి గ్రంథము. అయితే ఇహ ఈ మనుష్య జన్మమునందు ఆయుష్యం చాలా తక్కువ ఉన్నప్పుడు, యోగ్యత లేనప్పుడు మనకు సాధనానికి పనికి వచ్చేది అంటే శ్రీమద్భాగవతమే, మహాభారతము కాదు. మహాభారతము చాలా పెద్దది, మన యోగ్యత చాలా చిన్నది. అందువలన ఈ భాగవతమే మనకు మోక్ష సాధనమైనటువంటి గ్రంథము. దీన్నే అభ్యసించి మనం తరించాలి అనే మాటను ద్వితీయాధ్యాయం నందు చెప్తారు. శ్రీకృష్ణార్పణమస్తు. ఈరోజు నాగలపట్నం